ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైఎస్ జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. సభ ప్రారంభం కాగానే ఆయన ఈ విషయంపై మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ లేఖ రాశారని ప్రస్తావించారు. లేఖలో ప్రేలాపనలు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అలాగే ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకుని ఇటీవల జగన్ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయని తెలిపారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్కు దురుద్దేశాలు ఆపదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుందని స్పీకర్ గుర్తు చేశారు. కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారని తెలిపారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నానని తెలిపారు. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారని ప్రశ్నించారు. ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైసీపీ సభ్యులను కోరుతున్నామని స్పీకర్ పేర్కొన్నారు. గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం, సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను. నేను మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను, సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను.